టౌన్లో అవర్లీ బేసిస్ ఎంత రెయిన్ పడతా ఉంది, ఎంత వాటర్ జనరేట్ అవుతా ఉంది. బుడమేరు నుంచి స్వీపేజ్లో కొంత నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు 500 క్యూసెక్స్ నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు ఇక్కడ పడే వర్షం అదనంగా జనరేట్ అవుతా ఉంది. ఎన్ని గంటలు అవుతుంది ఇవన్నీ కూడా డిశ్చార్జ్ చేయడానికని ఒక క్యాలిక్యులేషన్స్ అంతా చేస్తున్నాం. ఈరోజు మనం చూసినప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తూ ఉంది. మాకు ఈరోజంతా కూడా మీరు చూస్తే 8:30 గంటల నుంచి విజయవాడలో సాయంత్రం 4 గంటలకు, ఇప్పుడు రెయిన్ఫాల్ టీఎంసీ 8:30కు లేటెస్ట్ తీసుకున్నాం. 0.0132 టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అయింది. ఇవి చూసిన తర్వాత 6 గంటలకు 0.51 టీఎంసీ నీళ్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ. అక్కడి నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు, ఇక్కడ పడిన వర్షం కావచ్చు, ఇప్పటి వరకు పోయిన నీళ్లు కావచ్చు, అన్నీ తీసేస్తే ఇంకా 0.51 ఇప్పుడు టీఎంసీ. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పటికి రఫ్గా 1/2 మీటర్ 1 మీటర్ ఇట్లా తగ్గింది, అక్కడ ఉండే పరిస్థితిని బట్టి, స్లోప్ను బట్టి. ఓవరాల్గా ఈరోజు ఇంకా 0.51 ఉంది. రాత్రికి రేపు వర్షం పడకపోతే రేపు సాయంత్రానికి చాలా వరకు నీళ్ళు వెళ్ళిపోతాయి. మళ్ళీ వర్షం పడితే ఆ నీళ్లు కూడా డ్రైన్ చేయాలి. దానికి కూడా ఇది ఉంటుంది. దీనికి కూడా ఎక్కడికక్కడ ఆల్ డ్రైన్స్లో ఉండే వాటర్ని అంతా పుష్ చేయడానికి ఎక్కడికక్కడ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం. లాంగ్ ఆర్మ్స్ ఉండే ప్రొక్లైన్స్ కూడా తెప్పించాం. కొంత లోపల ఎక్కడన్నా చెత్త చెదారం ఉంటే అవన్నీ క్లీన్ చేయించడిగా చేశాం. ఇప్పుడు ఇంకొక పక్కన మనకు వచ్చినటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, మనం దగ్గర ఒక 6,000, 7,000, 8,000 క్యూసెక్స్ లేకుంటే కంటిన్యూ చేస్తున్నాం పని. ఇంకా బండ్ పెంచి 10,000-15,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కృష్ణా రివర్కి పోవడానికి అది ఇంకా పని కొనసాగిస్తున్నాం. కానీ రేపు దగ్గర డిఫరెంట్ టైమ్స్లో ఫస్ట్ 12 గంటలు సెప్టెంబర్ 8వ తారీఖున, ఈ రోజు నుంచి రేపు ఈవినింగ్ వరకు మనం చూస్తే ఫస్ట్ 12 గంటల్లో 0.68 టీఎంసీ వస్తుంది. సెకండ్ 12 గంటల్లో 0.46 వస్తుంది. నెక్స్ట్ 12 గంటల్లో 0.05 వస్తుంది. నెక్స్ట్ 12 గంటల్లో 0.021 వస్తుంది. ఆ వాటర్ వస్తే ఎంత వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ ఎక్కడ కూడా ఈ కాలువలు పొంగకుండా ఏం చేయాలనో ప్లానింగ్ చేసుకుంటున్నాం. ఇప్పటి నుంచి దాన్ని కూడా ఫుల్గా శ్రద్ధ పెట్టి, అదే టౌన్కి వస్తే రేపు 0.03 ఇప్పటి నుంచి 12 గంటల్లో వస్తుంది. 24 గంటల్లో 0.02 వస్తుంది. 36 గంటల్లో 0.002 వస్తుంది. కాబట్టి సేఫ్. ఇక్కడి నుంచి నీళ్ళ